జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. పుస్తక ఆవిష్కరించినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ టీడీడీ బోర్డు సభ్యులు యానాదయ్య, డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, జమల్ వలి ఈరోజు కడప నగరంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి నివాస కార్యాలయంలో నిర్వహించినటువంటి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎస్బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రారెడ్డి, మాజీ టీడీపీ బోర్డు సభ్యులు శ్రీ సిద్ధవటం యానాదయ్య, డిప్యూటీ మేయర్ శ్రీ నిత్యానందరెడ్డి, శ్రీ జమాల్ వలి హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ఏడాది కూటమి ప్రభుత్వం పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు అంటే మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్. ఏడాది పాలనలోని అప్పు తప్ప పాలన అభివృద్ధి లేదు. తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధించారు. పెన్షన్ పథకంలో, తల్లికి వందనం పథకంలో లక్షలాది మంది లబ్ధిదారులకు మోసం చేశారు. ఏడాది కూటమి పాలన పూర్తిగా విఫలం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను విస్మరించారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా టీడీపీ నాయకుల చొక్కా పట్టుకునే పరిస్థితి. ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పొలి సునీల్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకా సురేష్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు షఫీవుల్లా, రాష్ట్ర బీసీ కార్యదర్శి బసవరాజు, నగర మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ, నగర కార్యదర్శి మాస్టర్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ పవర్ అల్తాఫ్, నాయకులు రాయల్ బాబు, షఫీ, పేట నాగరాజు, ఇస్మాయిల్, జాకీర్, జాఫీ తదితరులు పాల్గొన్నారు.